హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు, ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనమే కదా అన్నిటికీ మూలం అని. సో, ధనం పెట్టుకునే స్థానం అందరూ బీరువాలో పెట్టుకుంటుంటారు. కోర్స్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అన్నిట్లో ఈ వుడ్ వర్క్ చేయించేసుకుంటున్నారు. అసలు బీరువాలే కనుమరుగైపోతున్నాయి అనుకోండి. ఏదేమైనా అసలు ఎక్కడ పెట్టుకోవాలి? మనం ధనం అనేది ఏ స్థానంలో పెట్టుకుంటే మనకు కలిసొస్తుంది ఇంట్లో చెప్పండి? సాధారణంగా వాస్తురీత్యా మనకున్నటువంటి గృహంలో 8 స్థానాలు మనకు చెప్పారు. హ్మ్. మొత్తం 10 యాక్చువల్‌గా దిశలు. ఒకటి ఊర్ధ్వం ఆకాశం, ఒకటి 2 పృథ్వీ అవుతే మిగిలిన 8 కూడా తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్య, ఉత్తర, ఈశాన్యాలుగా మనం చెప్పుకుంటున్నాం. హ్మ్. అయితే పృథ్వీ తత్వానికి ఉన్నటువంటి గొప్ప విశ్లేషణ ఇక్కడ చెప్పవలసి ఉంది. చాలామంది వాస్తు అనగానే ఓన్లీ దిశలు, ఇక్కడ సోఫా ఉండొద్దు, ఇక్కడ మంచం ఉండొద్దు, ఇక్కడ టేప్ రికార్డర్ ఉండొద్దు. అంటే ఏం చెప్పాలో తెలియక కాళిదాస్ గారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని వీరు నేర్చుకున్న 4 మాటలు చెప్పేసి వారి ఇచ్చిన ఫీజు జేబులో పెట్టుకొని ఇంటికెళ్ళి హ్యాపీగా వినపడుకుంటాడు. వాళ్ళ డబ్బులు అయిపోతాయి. అసలు సిస్టమే కాదండి. హ్మ్. భూమికి ఆకర్షణ శక్తి ఉందన్నది ప్రతి పిల్లవాడి నుంచి గురుత్వాకర్షణ. పెద్దవాళ్ళందరికీ తెలుసు. హ్మ్. అవును. ఆకర్షణ శక్తి. ఆకర్షణ అంటే ఏంటి? అట్రాక్ట్ చేయడం. అయస్కాంతము అని అర్థం. అయస్కాంతం. అంటే అయస్కాంత శక్తి ఉంది. అయస్కాంత శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మెటల్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. హ్మ్. అంటే భూమి కూడా ఒక మెటల్ అని అర్థం. హ్మ్. ఇట్లా వక్రీకరించుకుంటే. అంటే భూమికి కూడా ఒక మెటల్ శక్తి ఉందని అర్థం. దాంట్లోనే ఖనిజాలు, ఎన్నో రకాలైనటువంటి సంపదలు దాగి ఉన్నాయి. అవును. ఈ యొక్క భూమికి వైబ్రేషన్ ఉంటుంది. హ్మ్. హ్మ్. మీరు అడిగినట్టు ఒక ఇంట్లో దక్షిణంలో ఉండొచ్చు ఆ వైబ్రేషన్. హ్మ్. ఒక ఇంట్లో ఉత్తరంలో ఉండొచ్చు. ఒక ఇంట్లో తూర్పు ఉండొచ్చు. హ్మ్. ఒకళ్ళకి పడమర ఉండొచ్చు. హ్మ్. ప్రధానంగా ఎక్కువ శాతం ఉండేది మనం గనక ఒక పేపర్ ఏదైనా తీసుకుంటే, లేదా ఒక ఫోను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి నేను చెప్తాను. ఆ! ఒక్కసారి. ఇప్పుడు ఇది మనం ఇల్లు అనుకుందాం. హ్మ్. మన ఇల్లుని ఇలాగే ఉంది మన ఇల్లు. హ్మ్. ఇటువైపు రోడ్డు ఉంది. ఇలా ఇల్లు ఉంది అనుకుందాం. హ్మ్. ఇల్లు ఇలా ఉంటే ఇది తూర్పు అంటే ఇది నైరుతి వచ్చింది. హ్మ్. ఇది వాయువ్యము. ఇది ఈశాన్యము. హ్మ్. ఇది ఆగ్నేయం కింద తీసుకున్నాం. సో ఎప్పుడైతే దీన్ని మనం పరిగణలోకి తీసుకున్నామో హ్మ్. ఇది భూమి అండి. వైబ్రేషన్ అంతా భూమికే ఉంటుంది. హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఈ వైబ్రేషన్ భూమికి ఉన్నప్పుడు ఎక్కువ శక్తి దీన్ని సమభాగాలుగా చేసినప్పుడు హ్మ్. అంటే 2 త్రికోణాలుగా విభజించాలి. ఈ స్థానంలో బీరువా పెట్టుకోవాలి. హ్మ్. అంటే ఈశాన్య భాగం వైపు పెట్టవద్దు. ఓకే. ఈశాన్య భాగం వైపు పెట్టవద్దు. హ్మ్. ఎందుకు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా దీనికి కూడా. ఏమిటి అంటే ఒక కంటి జబ్బున్న వ్యక్తి ఉన్నాడు. హ్మ్. కళ్ళు కనపడడం లేదు. కళ్ళజోడు రాశారు డాక్టర్ గారు. హ్మ్. కళ్ళజోడు పెట్టుకున్నాడు. హ్మ్. ఇప్పుడు కళ్ళు కనపడుతున్నాయి. దృష్టి శక్తి కళ్ళజోడుకు ఉందా అండి? కంటికి ఉందా? కంటికుంది. కళ్ళజోడు అదేంటి ఇందాక కనపడలేదుగా? అంటే కళ్ళే కదా కనపడకుండా ఉండేవి. కళ్ళు కనపడినప్పుడు కళ్ళజోడు పెట్టినా కనపడకూడదుగా? హ్మ్. అంటే చాలా ప్రశ్నలు మనసులకి చెప్తూ ఉంటాయి. హ్మ్. కుంభాకార కటకము, పుటాకార కటకం అని చెప్పి మాకు చిన్నప్పుడు నేర్పించారు. అంటే భూతద్దాలు నేర్పిస్తారు పిల్లల్ని. హ్మ్. అంటే మన కంటిలో ఉన్నటువంటి దృష్టి శక్తిని అవి లాగుతాయి బయటికి. కళ్ళజోడులో ఎప్పుడు దృష్టి శక్తి లేదు. ఆ కళ్ళజోడు నేను ఎత్తి మీద పెట్టుకుంటే కనపడదు. హ్మ్. కంటికే దృష్టి శక్తి ఉంది. అది అంతర్లీనంగా దాగి ఉంది. ఆ దృష్టి శక్తిని బయటికి తీయటానికి, ఆ లోపాన్ని సరిదిద్దడానికి కళ్ళజోడు పెడితే, కళ్ళజోడు అద్దంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో కంటి శక్తిని బయటికి గుంజి మనకు కనపడేటట్టు చేస్తుంది. హ్మ్. ఈ బీరువాకు కూడా డబ్బులు ఆకర్షించే శక్తి ఉండదు, గుర్తుపెట్టుకోండి. హ్మ్. కళ్ళజోడు ఎంతో బీరువా కూడా అంతే. హ్మ్. ఏ దిశలో పెట్టినా శక్తి ఎక్కడుంది? సంపాదించవలసింది మనిషి. హ్మ్. మనిషిలో సంపాదన శక్తి ఉంటే హ్మ్. శ్రద్ధగా 12 సూత్రాలు పాటించి ఖచ్చితంగా కష్టపడి శ్రమపడి ధనం తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? దాన్ని నెత్తి మీద పెడితే పని చేయదు కళ్ళజోడు. కళ్ళకే పెట్టాలి. హ్మ్. దక్షిణంలో ఉన్నటువంటి నైరుతి మూల దక్షిణ భాగానికి గోడకు ఆనిచ్చి హ్మ్. వాయువ్యాన్ని చూసేట్టుగా, అంటే మనం ఓపెన్ చేసేదేమో దక్షిణముఖంగా ఓపెన్ చేస్తాం.
బీరువా మాత్రం వాయువ్యం తిరిగి ఉంటుంది తలుపులు. అలా ఆ మూలన పెడితే ఏదైతే దృష్టి శక్తి మనకి నశిస్తే కళ్ళజోడు పెట్టంగానే ఆ లోపల ఉన్నటువంటి శక్తిని కళ్ళజోడు బయటికి లాగి ఎలా అయితే మనకి దృష్టి శక్తిని వచ్చిందో ఆ బీరువాట ధనశక్తిని ఆకర్షిస్తుంది. అంటే ఎంతైతే కష్టపడి సంపాదించాడో అది 500 కానివ్వండి, 1000 కానివ్వండి, 10,000 కానివ్వండి రోజుకి. దాంట్లో అంటే అనవసరంగా ఖర్చు కాకుండా ఉమ్. ధనం నిలబడడానికి కావలసినటువంటి మానసిక ప్రశాంత శక్తిని ఈ యొక్క అల్మారా పెట్టిన దిశ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ప్రస్ఫుటంగా మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు మీరు చాలా వీడియోస్ ధనప్రాప్తి కలగాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలి, బీరువా ఎక్కడ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలని చాలా సింపుల్ గా విని ఉంటారు, చూసి ఉంటారు. మీరు కూడా అది పాటించి ఉంటారు. కాకపోతే ఇప్పుడు కాస్త వెరైటీగా అనిపించింది కదా రిప్లై. ఇక నుంచి ఇలా ప్రయత్నించి చూడండి. ఇందులో కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.